హలో ఎవ్రీవన్, మీలో ఎంతమందికి మష్రూమ్ బిర్యానీ అంటే ఇష్టం? అసలు మష్రూమ్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ బిర్యానీ చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఈ స్టైల్లో చేసి పెట్టండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 4 టీ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక దానిలో ఒక బిర్యానీ ఆకు, ఒక అనాస పువ్వు, ఒక జావిత్రి, 4 ఇంచుల దాల్చిన చెక్క, కొన్ని లవంగాలు, 4-5 పచ్చిమిర్చి, 2 పెద్ద సైజు ఉల్లిగడ్డ ముక్కలు, 1 స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని ఆనియన్స్ ఎర్రగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఆనియన్స్ ఎర్రగా అయ్యాక దానిలో టొమాటో యాడ్ చేసుకొని టొమాటో తోలు ఊడిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దానిలో ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా అండ్ కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది, ఎందుకంటే మష్రూమ్ నుంచి ఆల్రెడీ వాటర్ అనేవి ఊరుతాయి. వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్, కారం అన్నీ సరిపోయాయో లేదో చెక్ చేసి మూత పెట్టి ఉడికించుకోండి. కాసేపు అయ్యాక మూత తీసి అన్నం ఉడికిందో లేదో టెస్ట్ చేసి అన్నం ఉడికితే మళ్ళీ మూత పెట్టుకొని ఆవిరిపోయే వరకు అలా ఉంచేయండి. కాసేపు అయ్యాక మూత తీసి చూస్తే బిర్యానీ రెడీ అయిపోయి ఉంటుంది. కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.